నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ టు ఫీడ్ వెట్ యూట్యూబ్ ఛానల్. మీ ఆవు లేదా గేదె గర్భవతిగా ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అది కూడా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సులభంగా తెలుసుకునే పరీక్ష ఉందని తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం పశువుల కోసం ఇంట్లోనే చేసే గర్భధారణ పరీక్ష. దీనినే పుణ్యకోటి పరీక్ష అంటారు. ఈ పరీక్ష ప్రత్యేకతలు: చాలా సులభం, ఖర్చు చాలా తక్కువ, సుమారు 80% వరకు ఖచ్చితత్వం. ఈ పరీక్ష చేయాలి అంటే కృత్రిమ గర్భధారణ చేసిన 60 రోజుల తర్వాత మాత్రమే ఈ పరీక్ష చేయాలి. అంతకంటే ముందు చేస్తే ఫలితం తప్పుగా రావచ్చు. పరీక్ష చేసే విధానం: స్టెప్ 1, ఆవు లేదా గేదె నుండి 10 మిల్లీలీటర్లు మూత్రం తీసుకోండి. దానిలో 40 మిల్లీలీటర్లు శుభ్రమైన నీరు కలపండి. స్టెప్ 2, ఒక చిన్న గాజు లేదా ప్లాస్టిక్ పాత్ర తీసుకోండి. దాని అడుగున దూది పెట్టండి. సుమారు 3 అంగుళాల వెడల్పు, 0.5 అంగుళాల లోతు ఉండాలి. స్టెప్ 3, దూదిపై 15 నుంచి 20 గోధుమ గింజలు వేయండి. స్టెప్ 4, మూత్రం కలిపిన నీటిని గోధుమ గింజలపై మెల్లగా పోయండి. గింజలు పూర్తిగా మునిగిపోకూడదు. స్టెప్ 5, పాత్రకు మూత పెట్టి 6 రోజుల పాటు కదపకుండా ఒక మూలలో ఉంచండి. 6 రోజుల తర్వాత ఫలితం ఎలా తెలుసుకోవాలి అంటే, ఆవు గర్భవతి అయితే గోధుమ గింజలు మొలకెత్తవు లేదా గింజలు నల్లగా మారతాయి. ఆవు గర్భవతి కాకపోతే 35 నుంచి 65% గింజలు మొలకెత్తుతాయి. మొలక పొడవు సుమారు 4 నుంచి 5 సెంటీమీటర్లు ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, గర్భవతి అయిన పశువుల మూత్రంలో కొన్ని హార్మోన్ పదార్థాలు ఉంటాయి. అవి గోధుమ గింజలు మొలకెత్తకుండా నిరోధిస్తాయి. ముఖ్యమైన సూచన: ఇది ఒక సాధారణ ఇంటి పరీక్ష మాత్రమే. ఖచ్చితమైన నిర్ధారణ కోసం వెటర్నరీ డాక్టర్ ద్వారా రెక్టల్ పరీక్ష లేదా స్కానింగ్ చేయించుకోవడం మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, రైతు సోదరులకు షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రైతు మిత్రుల అభివృద్ధికే ఈ సమాచారం. ధన్యవాదాలు.